ఏపీలో వైసీపీ నేతల కామెంట్స్ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. నిన్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ని ఒక్కసారి కలిసే అవకాశం కల్పించాలని జిల్లా నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తాడికొండలో వైసీపీ బస్సు యాత్రలో ఆ కామెంట్స్ చేశారు. వారం రోజుల్లో పార్టీ సమన్వయకర్త పదవి నుంచి తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. జగన్ నిర్ణయానికి ఎదురుండదని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. నియమించబడిన సుచరిత గారు, వేదికకు వచ్చిన మంత్రివర్యులు, పెద్దలు, పార్టీ నాయకులు, విచ్చేసిన అశేష ప్రజానీకానికి, మీ అందరికి కూడా తాడికొండ నియోజకవర్గం ప్రజలకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థి సుచరిత గారు. సుచరిత గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే ఈ పార్టీలో అదే జరుగుతుంది, అదే శిరోధార్యం. అందరూ ఆయన నిర్ణయాన్ని ఆమోదించాల్సింది. అయితే ఈ సందర్భంగా పెద్దలంతా ఉన్నారు కాబట్టి 2-3 విషయాలు. తాడికొండ నియోజకవర్గం, ఒక్క నిమిషం రా బాబు, ఒక్క నిమిషం. తాడికొండ నియోజకవర్గంతో నాకున్న పరిచయాలు, నాకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలని, నేను నా మనసులో ఉన్న విషయాలు మీకు చెప్పాలని నేను భావిస్తా ఉన్నాను. నేను 2019లో ప్రత్తిపాడులో ఓడిపోయిన తర్వాత నేను ఒక రాజీనామా పత్రాన్ని సమర్పిస్తూ దానిలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను. దానిలో ఒక విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలలో నేను తట్టుకోలేను, నేను ఆర్థికంగా చితికిపోయాను, భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళనని చెప్పాను. కానీ నేను వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏం సంప్రదించలేదు. ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు. ఆగస్టు 19వ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ 24వ తారీఖు, అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది, లేకపోతే నీకు ఏదో కొత్త ఒపీనియన్ నెగటివ్ ఉంది, ఆగిపోమని చెప్పాను. అదేం సార్, నేను రమ్మన్నానా, నేను అడిగానా? మళ్ళీ 1 వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని, నాతో మాట్లాడిన పెద్దలతో నేను మాట్లాడడం జరిగింది. సరే, వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు. మళ్ళీ మరొకరిని సమన్వయకర్తగా నియమించారు. అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నన్ను నువ్వు కట్టెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది. తాడికొండకు నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నేను మొదట్లోనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను, ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది. తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మనకి. జగన్మోహన్ గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు, నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు. దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం, సుచరిత గారి కోసం పనిచేస్తాం. కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే, రాజశేఖర్ గారు ఉన్నారు, అయోధ్యరామరెడ్డి గారు ఉన్నారు, బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. నాకేం లేదు, ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో సుచరిత గారి కోసం పనిచేస్తానని తెలియజేస్తాను. ధన్యవాదాలు సార్. డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి శివ అందిస్తారు. శివ, చెప్పండి, డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే నిజంగానే పార్టీలో ఒక వ్యక్తికి స్థానం లేనప్పుడు సీఎంను కలిసే అవకాశం కూడా ఉండకపోవచ్చు అనే విషయం తెలుస్తుంది ఆయన మాటల్లో. దీనిపై అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా రోజు రోజుకి అసమ్మతి జ్వాలలు రగిలిపోతున్నాయి. ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని బేరేజ్ వేసుకుంటే గనక, డొక్కా మాణిక్య వరప్రసాద్ 2019లో టీడీపీ నుంచి
పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఓటమి చెందారు. ఆ తర్వాత టీడీపీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. అయితే మారిన సమీకరణాల నేపథ్యంలో కూడా ఆయన్ని గత ఆగస్టులో కూడా తాడికొండ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆ తర్వాత సరిగ్గా వారం రోజులు తిరగకముందే మళ్ళీ జడ్పీ చైర్మన్ భర్తని సురేష్ కుమార్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులు చేశారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు తదితర నేపథ్యంలో కూడా ఇటీవల సీటు మార్పు చేర్పుల విషయంలో కూడా సుచరితను అక్కడ మళ్ళీ ఇన్ఛార్జిగా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. అయితే నిన్న జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్రకు సంబంధించి ఏదైతే ఉందో ఆ బస్సు యాత్ర సభ సాక్షిగా డొక్క తన అసంతృప్తిని ఆగ్రహాన్ని బయటకు వెలగక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితి, పార్టీలో జరుగుతున్న పరిస్థితిని అతను సభ సాక్షిగా ఏకరువు పెట్టారు. తాడికొండ నియోజకవర్గానికి తనకు విడనాని బంధం ఉంది. తాను ఇక్కడి నుంచి 2004, 2009 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ తర్వాత టీడీపీ వైసీపీలో చేరడం జరిగింది. కానీ ఎందుకు ఈ విధంగా మార్చాల్సి వస్తుంది, గల మార్చడానికి గల కారణాలు ఏంటి, మార్పులు చేయడానికి ఉద్దేశం ఏంటి, నేను అడగక ముందే నన్ను ఇన్ఛార్జిని చేశారు, నాకు కనీసం నాకు సమాచారం ఇవ్వకుండా తొలగించారు, చేయటం సరైన పద్ధతి కాదు. ఒక దశలో తనని తాడికొండ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో కూడా దింపారు, మీరే పోటీ చేయాలి, ఖచ్చితంగా మీరు దానికి సిద్ధం అవ్వండి అని చెప్పి కూడా సమాచారం ఇచ్చారు. కానీ తరువాత మళ్ళీ ఇంకొకరిని ప్రకటించడం ఆంతర్యం ఏమిటి, కనీసం తనకి ముఖ్యమంత్రి దర్శన భాగ్యం కూడా లేకుండా పోతుంది. దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలంతా ఎవరైతే ఉన్నారో అయోధ్యరామరెడ్డి కానీ లేకపోతే అప్పిరెడ్డి కానీ బ్రహ్మానంద రెడ్డి తదితర నేతలంతా కూడా తనకి ముఖ్యమంత్రి దర్శన భాగ్యం కలిగించాలని చెప్పి కూడా ఆయన సభ వేదిక సాక్షిగా కోరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సామాజిక సాధికారత బస్సు యాత్ర సంబంధించి కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఈ సభ నిర్వహిస్తున్నారు, ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఇదే సభ వేదిక సాక్షిగా కూడా తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఉమ్మా. ఎస్, అలాగే ఆయనను ఉన్న ఫలంగా పదవి నుంచి తీసేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అధిష్టానం ఏమంటుంది, ఇప్పటికైనా స్పందించిందా, మరి ఆయనకు ఎలాంటి సమాధానం చెప్పే అవకాశం ఉంది? ప్రధానంగా నిన్న మనం ఒక అంశాన్ని చూడాలి. ఆయన మాట్లాడుతున్న సమయంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశంతో పాటుగా విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల ఇన్ఛార్జికి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్యరామరెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అలాగే తాడేపల్లి కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జి అప్పిరెడ్డి ఉన్నారు. మిగిలిన ముఖ్యమైన నేతలంతా కూడా అక్కడే ఉన్నారు. సో వారంతా కూడా పార్టీకి సంబంధించి చాలా కీలకమైన వ్యక్తులు. ఎందుకంటే అయోధ్యరామరెడ్డి, మరి రాజశేఖర్ గుంటూరు జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్, ఆయన సమక్షంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించి ఎవరు కూడా అక్కడ ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. ఖచ్చితంగా అధిష్టానం దీనిపై దృష్టి సారించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాల్ని మనం కనుక బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా అధిష్టానం పిలిచి మాట్లాడే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తా ఉన్నాయి ఉమా. రైట్, థ్యాంక్ యూ శివ.